ఈ మధ్య క్రైస్తవంలో పరలోకపు తల్లి అనే ఒక బోధ విపరీతంగా వ్యాపిస్తోంది. దాని గురించే ఈరోజు చూద్దాం. దేవునికి భార్య ఉందా? ఉందంటున్నారు కొందరు. అంతేకాదు, ఆమె కొరియాలో బ్రతికే ఉండట. ఈ బోధ వెనుకున్నది వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్. ఏకంగా 175 దేశాల్లో వీళ్లున్నారు. నమ్మశక్యం కాదు గాని వీళ్ల సభ్యులు 1.5 కోటి పైనే, ఇంకా పెరుగుతూనే ఉన్నారు. దీన్ని స్థాపించింది అన్ షన్ హోంగ్. ఈయనే క్రీస్తు రెండోసారి వచ్చాడని వీళ్లు నమ్ముతారు. ఇక ఈమె పేరు జాంగిల్ జా. ఈమెనే వాళ్ళు చెప్పుకునే ఆ పరలోకపు తల్లి. వీళ్ల మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ పరలోకపు తల్లిని నమ్మకపోతే అస్సలు రక్షణే లేదట. సరే, దీనికోసం వాళ్ళు వాడే మొదటి వాక్యం చూద్దాం. మన స్వరూపంలో. ఈ మన అనే పదం పట్టుకున్నారు. మన అంటే దేవుడు, ఆయన భార్య అని వాళ్ల వాదన. కాని ఆదాము తర్వాతే గదా అవ్వ సృష్టింపబడింది. ఇక రెండో వాక్యం చూస్తే, ఆత్మయు పెండ్లి కుమార్తెయు. ఇక్కడ పెండ్లి కుమార్తె జాంగిల్జా అంట. ఆత్మదేవుడైతే పెండ్లి కుమార్తె జాంగిల్జా అని వాళ్ల లాజిక్. కాని పెండ్లి కుమార్తె వేరు, భార్య వేరు కదా. పరలోకపు తల్లి భూమి మీదకు వస్తుందని చెప్పటానికి ఈ వాక్యాన్ని వాడతారు. అయ్యో, ఇక్కడ పెండ్లి కుమార్తె వలే అని పోలిక మాత్రమే ఉంది. అక్కడ చెప్పింది ఒక పట్టణం గురించి. సరే, 4వ ఆధారం. ఇక్కడైతే డైరెక్ట్గా తల్లి అనే పదం ఉంది. మరి దీని సంగతేంటి? కాని ఆ వాక్య సందర్భం చూస్తే అది పాత క్రొత్త నిబంధనల మధ్య ఒక పోలిక అంతే. ఒకవేళ అంచన్ హోంగ్ క్రీస్త అయితే, మరి ఈ పరలోకపు తల్లి కంటే ముందు ఇంకొకరిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అలాగే జాంగిల్జా దేవుడి భార్య అయితే ఆమెకు కూడా అంచన్ హోంగ్కు ముందు వేరే భర్త ఉన్నాడు. అదేలా? ఇవి మాత్రమే కాదు, వీళ్ల ఇంకా వింత బోధలున్నాయి. మనుషులంతా పాపం చేసిన దేవదూతలంట. వీళ్ళు వీ లవ్ యూ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేసి ముందుగా అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. మొదట సేవ, తర్వాత స్నేహం, ఆ తర్వాత మెల్లగా వాళ్ల అసలు సిద్ధాంతాలు బయటపెడతారు. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది, మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు అని. కాని అన్షన్ హోంగ్ 1985లోనే చనిపోయాడు కదా. మరి చనిపోయిన వ్యక్తి నిత్యం జీవించే క్రీస్తు ఎలా అవుతాడు? అందుకే ఇలాంటి బోధల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్యం తెలుసుకుంటే మోసపోకుండా ఉంటాం.